నువ్వు ఫిక్స్ అయిపోయినట్టున్నావు, ఇంకా తప్పేదే ఉంది. గుండె గతుక్కుమన్నా తప్పదుగా. గంగమ్మ, నీ పేరు ఎలాంటి పేరు? నువ్వు చేస్తున్న పనులు ఎలాంటివి? వెరీ సాడ్. వావ్, ఎంత బాగుంది ఈ లొకేషన్. కళ్ళజోడు తీసి చూడరా, ఇంకా చాలా బాగుంటుంది. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్, నాకు చాలా బాగా నచ్చింది. ఏం సిటీ లైఫ్ రా బాబు, డస్ట్బిన్లో ఉన్నట్టు ఉంటుంది. ఇంత ఫ్రెష్నెస్ మనం కొందామన్నా కూడా దొరకదు. సరిగ్గా అన్నావు. ఎవడ్రా వీడు? చూడ్డానికి చాలా డిఫరెంట్గా ఉన్నాడు. అవునరా, నువ్వుండు, నేను అడుగుతాను. హలో, కన్యకాపురం వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ఏం మాట్లాడేంట్రా? నిన్నేనయ్యా అడిగేది, ఎలా వెళ్ళాలి? రే శివ, వాడు చోటు వాళ్ళ ఉన్నాడు. నేను మాట్లాడతాను చూడు. హలో, హలో, కన్యకాపురం వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? బోటులోనే వెళ్ళాలి. ఆహా, మాట్లాడుతున్నాడ్రా. సరే, మమ్మల్ని తీసుకెళ్తావా? డబ్బులు ఇస్తావయ్యా? మీరు ఎవరు? ఏ చెప్తే కానీ తీసుకెళ్ళవా? చూడ్డానికి ఈ ఊరు కొత్త వాళ్ళ ఉన్నారు. అవును, కొత్త వాళ్ళవే. ఈ ఊరికి వచ్చిన కొత్త ఆఫీసర్లు. ఆఫీసర్లా? ఖచ్చితంగా వెళ్ళాలా? చెప్పండి, వెళ్ళాలా? వెళ్ళాలయ్యా. మీకు పెళ్ళయిందా? పెళ్ళ? వెళ్ళితే తిరిగి వస్తారనే నమ్మకం ఉందా? శివ, వద్దురా, మనం బయలుదేరి చెక్కులు బాగాలేనట్టుందిరా. కొంచెం ఆలోచించరా బాబు. వాడేదో పిచ్చోళ్ళ మాట్లాడుతుంటే నువ్వు కూడా పదరా. అమ్మో, రే, ఏమైందిరా? ఏమైంది? నా పేరుతో ఇంకా ఇన్సూరెన్స్ కూడా చేయించలేదురా. వచ్చిన తర్వాత అన్ని తిరిగ్గా చేయించుకుందాం గానీ పద. మళ్ళీ తిరిగి వస్తావారా? రే, నోరు మూసుకొని పదరా. వావ్, సూపర్గా ఉందిరా. రే, సెల్ఫీ తీసుకుందామా? మిమ్మల్ని చూస్తుంటే ఆఫీసర్లా లేరే. ఈ గ్రామం గురించి మీకేమైనా తెలుసా?
మంచి కోరే చెప్తున్నా. మీరు దేని గురించి వచ్చినా ఊర్లో కొంచెం జాగ్రత్తగా మసులుకోండి. ఏ మీ ఊర్లో ఏమైనా భయపెట్టే శక్తులు ఉన్నాయా? ఏ ఉంటేనే భయపడతారా? ఇలాగే మాట్లాడిన వాళ్ళు ఇప్పటిదాకా ఎవరు బ్రతికి బయటికి వెళ్ళలేదు. నమ్మకపోతే చంపేస్తుందన్నమాట. అంటే ఆ చంపే శక్తి ఏంటో ఎలా ఉంటుందో నువ్వు ఎప్పుడైనా చూసావా? బ్రతికి బట్టగట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటేనే కదా వివరాలు అడిగి తెలుసుకోవడానికి. నమ్మినోళ్ళు భయంగా బతుకుతున్నారు, నమ్మనోళ్ళు తెగించి పేనాలు పోగొట్టుకుంటున్నారు. మీరు కొత్త కాబట్టి చెప్పడం నా బాధ్యత బాబు. అబ్బో, మీరు నమ్మకపోతే నేను చేసేది ఏమీ లేదు. అసలు మేమిద్దరం వచ్చింది ఈ ఊరి గురించి, ఆ గంగమ్మ గురించి తెలుసుకోవడానికి. హరి, ఏంటి అలా చూస్తున్నావు? మీరందరూ నమ్మేటివన్నీ మూఢనమ్మకాలు. ఒక్కటి కూడా నిజం కాదని మీరంతా త్వరలో తెలుసుకుంటారు. చూస్తూ ఉండు. అయ్యా, నేను చెప్పింది మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పే ఈ ఒక్క మాటైనా వినండి. అదిగదిగో అక్కడ కనిపించే గుడి పక్కన ఒక పొట్టు ఉంది. మీరిద్దరూ కలిసి 3 ప్రదర్శనలు చేసి నాగదేవతకు దండం పెట్టుకొని ఆ తర్వాత ఊర్లోకి వెళ్ళండి. సరే సరే, ఈ వింతలన్నీ చూడ్డానికే ఈ గ్రామానికి వచ్చాం, సరేనా? దేన్ని వదిలిపెట్టాం. నువ్వు జాగ్రత్తగా ఉండు. రారా, తీసుకో. మళ్ళీ మీ ఊరికి జనం రావడం మొదలవుతుంది. నీ బోటుకు కూడా ఖాళీ ఉండదు. వద్దులే బాబు, మీరు తిరిగి వస్తే అప్పుడు తీసుకుంటా. హే బ్రో, ఈ గుడికి దారెటుందో ఏమిటో అస్సలు అర్థం కావట్లేదు.